హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. అల్లం పచ్చడి చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా సింపుల్గా తాలింపు వేపుడు లేకుండా చేసే పచ్చడి. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. 100 గ్రాముల అల్లం అయితే 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్. ఇవన్నీ కూడా పచ్చివే మిక్సీలో వేసేసుకోండి. బెల్లం మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇది సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేయాలి. మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పలుచగా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి, నేను ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేశాను. ఇడ్లీకి పిండి రుబ్బానండి. ఆ రుబ్బేటప్పుడు కొంచెం పిండి తీసి చిన్న చిన్న చిట్టిగారులు వేసుకుని దాంట్లోకి అల్లం పచ్చడి చేసుకుని తిన్నాం. ఈ అల్లం పచ్చడి మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్కి అయితే పైత్యం తగ్గుతుందండి. దానికి బాగా బాగుంటుంది. ఉదయం తినడం చాలా బాగుంటుంది హెల్త్కి. మన చిట్టి గారెలు అల్లం పచ్చడి రెడీ. ఓకే అండి, ఉంటా అండి, బాయ్.